ఈ నెల 13వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి చి ప్రభాకర్ వర్మలు తెలిపారు. యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యామానవ విజ్ఞాన శాస్త్రం స్టడీ మెటీరియల్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి, పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మలు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి కాకినాడ సూర్యకళ మందిరంలో అవగాహన క్లాసులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సు వివరాలను వాళ్ళు వెల్లడించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్, నాయకులు కె ఈశ్వరరావు, కాంట్రాక్ట్ లెక్చరర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఎట్లాంటి అభ్యర్థుల కోసం మరి యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కెఎస్ లక్ష్మణరావు గారు, పూర్వ ఎమ్మెల్సీ, పోటీ పరీక్షల శిక్షణ నిపుణుడు, ఈయన ఆధ్వర్యంలో 13/5/25 తేదీ సూర్యకళా మందిరంలో సాయంత్రం 3 గంటల నుంచి ఉచిత అవగాహన తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మొత్తం అన్ని సబ్జెక్టుల్లోని కూడా మరి డిఎస్సి మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ టీము వచ్చి అన్ని సబ్జెక్టుల్లోని కూడా అవగాహన కల్పిస్తుంది. దీన్ని మరి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 2025 డిఎస్సి అభ్యర్థుల కోసం పోటీ పరీక్షల నిపుణులు, పూర్వపు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు ఈ నెల 13వ తేదీన కాకినాడ వస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిఎస్సి అవగాహన సదస్సుకు హాజరయ్యే వారికి సైకాలజీకి సంబంధించిన మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. డిఎస్సి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎక్కువ మంది హాజరు కావాల్సిందిగా కోరుతాం.